మీరు టీటీడీ ఈవోగా శ్రీవారి సేవలో మీ అనుభవాలు కొంచెం. టీటీడీ ఈవోగా నా అనుభవము, నా అనుభూతి అని చెప్పంటే కొన్ని మాటల్లో సరిపోదు అది. అది నాకు రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి గొప్ప వరం. రాజశేఖర రెడ్డి గారి ద్వారా నాకు వచ్చినటువంటి అదృష్టం, భగవంతుడి యొక్క అనుగ్రహం. ఆ స్వామి నన్ను పిలిపించుకున్నాడు, స్వామి నాతో సేవలు చేయించుకున్నాడు, స్వామి నాకు సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చాడు. నేను ముద్దుగా స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ ఉన్నాను. ఈవో టీటీడీ అనేటువంటిది దాదాపు 300 కంటే ఎక్కువగా ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్స్ అప్పటి ఆంధ్రప్రదేశ్లో. ఒక్కరికి మాత్రమే దక్కుతుంది ఆ అదృష్టం. ఎవరికి అనేటువంటిది అది స్వామివారి యొక్క కృప. ఆయన ఎంచుకుంటాడు తప్పిస్తే ముఖ్యమంత్రి చేయడమా, ముఖ్యమంత్రి చేశాడా, ముఖ్యమంత్రి నిర్ణయించాడా అనేది అదంతా కూడా మనం సమాజం కోసం, మన కోసం మాట్లాడుకునేటువంటి మాట. స్వామి ఎన్నుకుంటాడు అటువంటి వాడిని ఈవోగా. నేను అదే భావించి నేను అక్కడ చేరడం జరిగింది. నేను చేరడం జరగడంతో నాకు ఆనందం ఏంటంటే 75 ఏళ్లలో మొట్టమొదటి శ్రీ వైష్ణవుడిగా నేను ఈవోగా చేరడం, నా పేరు కూడా వెంకటరమణాచారి కావడం, నేను ఆచార్యుల స్థాయిలో ఉండడం, అందరూ వైష్ణవులతో పాటు నేను కూడా లోపలికి వెళ్ళి షాత్మురైలో పాల్గొనడం, పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలహోడి నూరాయిరం మల్లాన్ తిండోలు వనివన్న ఉంషబడిషవి తిరుక్కాపని చెప్పని పాఠశాల చదువుతూ ఉంటే చూసిన వాళ్ళు కానీ, అక్కడ ఆఫీసర్స్ కానీ, అక్కడ ఉండేటువంటి అర్చకులు కానీ వాళ్ళందరూ కూడా మా ఈవో గారికే మొత్తం అర్చన అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా వచ్చు, మా ఈవో గారు ఆఫీసరే కాకుండా మా దాంట్లో భాగం అని చెప్పని వీళ్ళు అనుకోవడం, ఆఫీసర్స్ కూడా సార్కి ఇంకే కావాల్సింది ఏముంది, ఇవన్నీ విషయాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా, ఏ రకమైన పొరపాట్లు చేయకూడదు అనేటువంటి రీతిలో నా యొక్క వర్తన కానీ, పరివర్తన కానీ, ప్రవర్తన కానీ అన్నీ కూడా ఆ రకంగా ఉండడానికి ప్రయత్నం చేసినాను. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నేను స్వామివారి సేవలో ఉన్నాను.